ఇప్పుడు ఈ రోజు అంశం చర్చ షర్మిల గారు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏ రకంగా 5,000 గుళ్ళు నిర్మాణం చేస్తారు. ఇది లౌకికవాద దేశం ఎలా అవుతుంది? ఇది భారతీయ జనతా పార్టీ మద్దతు పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలా మారిపోయారు. ఈ వ్యాఖ్యలు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏదైతే యాదృచ్ఛికంగా అన్నారు అంటే షర్మిల గారు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. 2 రోజుల నుంచి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను పొరపాటున అలా అన్నాను, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు ఇందాక చూపించాను మీకు. శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది టీటీడీ వెబ్సైట్ లోనే ఉంది. ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల కాలనీలో ఏదైతే మత మార్పిళ్లు జరుగుతున్నాయో దాన్ని నిరోధించడానికి దేశవ్యాప్తంగా హైందవ ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మాణం చేయడానికి ఏర్పడినటువంటి ట్రస్ట్ ఇది. ది శ్రీవాణి ఫుల్ ఫామే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దాని పేరే అది, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరు మీదే, ఆ వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఆలయ నిర్మాణాలు చేసుకుంటూ బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి గారు అక్కడ వస్త్రాలు సమర్పించి ఆ ఆలయ ట్రస్ట్ లో 2,000 కోట్లు జమ అయ్యి 800 కోట్ల వరకు ఇప్పుడు వరకు పునరుద్ధరణకి కొత్త ఆలయాల నిర్మాణం చేశారు. మిగతా నిధులు కూడా 5,000 ఆలయాల నిర్మాణానికి మీరు కృషి చేయండి అంటే దానిలో లౌకికవాదం కాని అంశం ఆవిడకి ఏం కనపడిందని అడుగుతున్నాను. ఒక ఆలయాలు వేరే ఆలయాలు నిర్మాణం చేసుకుంటే లౌకికవాదం కాదా? అది ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదా? మత స్వేచ్ఛ లేకపోతే మిగతా క్రిస్టియన్ సంఘాలు, ఇవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాలు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, లేకపోతే వివిధ ముస్లిం సంబంధించిన అసోసియేషన్ ఏ రకంగా దర్గాలు ముస్లిం చర్చిలు నిర్మాణం చేసుకున్నారు, వాడిని కూడా మీరు తప్పట్టాలి కదా. వాళ్ళు కూడా మీకు తప్పట్టాలి కదా. అంటే హిందువులకు సంబంధించిన అంశం మీద మీకు ఎందుకు తప్పు కనపడుతుందని అడుగుతున్నాను. మీరు మీ భర్త మీ యొక్క మత ప్రచారంలో పాల్గొంటారు కదా, మరి అప్పుడు మీరు చెప్పచ్చు కదా ఎందుకు ఈ మత ప్రచారం చేస్తున్నారు, ఇది ఆపేయండి, పేద బడుగు బలహీన వర్గాల యొక్క కాలనీల్లో మన సేవలు అందిద్దాము, ఇలా అయితే మతం సంబంధించి చేయకూడదని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు దళిత వాడలో మౌలిక వసతులు కల్పించండి టీటీడీ నిధులతో అంటున్నారే. టీటీడీ నిధులతో దళిత వాడలో మౌలిక వసతులు కల్పిస్తే మరి ప్రజల పనులు రాష్ట్రానికి కేంద్రానికి అర్థం దేనికి? మీరు అడగండి, తప్పనిసరిగా దళిత వాడలో మౌలిక వసతులు కల్పన చేయండి అని. కానీ టీటీడీ నిధులు ఏంటి? ఏ చర్చి నిధులతో ఎందుకు నిర్మాణం చేయాలి? మీరు చెప్పని తెలుసుకుంటే మీరు లౌకికవాదం అయితే మీరు చెప్పాలి. అన్ని మతాలకు అప్పీల్ చేస్తున్నాను, మా ఆయన ప్రచారం చేసే క్రైస్తవ ధర్మాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రచారం ఆపేయండి, మీ యొక్క నిధులతో దళిత వాడల్లో మీరు సేవలు చేయండి అని చెప్తే అబ్బో శభాష్ అందరూ. హైందవుల యొక్క గుండీలు ప్రభుత్వం నుంచి రూపాయి రాదు, దేవాదాయ ధర్మాదాయ శాఖకి టీటీడీకి రూపాయి అంటే రూపాయి రాదు. హైందవులు ఇచ్చేటువంటి విరాళాలు కైంకర్యాలతో రన్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన విరాళాలు మీరు మౌలిక వసతులు ఖర్చు పెట్టాలి. మీరు మాత్రం మీ ప్రచారం చేసుకుంటారా? ఇది హైందవ ధర్మం మీద మీకు యొక్క ద్వేషం, కోపం కాకపోతే ఏంటని అడుగుతాను.